హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇప్పుడు రెడీ అయిపోయా అనుకుంటున్నారా? ఇవాళ నేను నైట్ టైం స్ట్రీట్ షాపింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మా ఫ్రెండ్కి ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. సో డ్రెస్ అయితే తీసుకుంది. ఆ డ్రెస్కి కావాల్సిన జ్యువెలరీ పార్ట్ అంతా సెట్ చేసుకుందాం అని చెప్పేసి ఇవాళ బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ అన్ని సెట్ అయిపోయాయి. ఓన్లీ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఒక్కటే సెట్ అవ్వలేదు. పర్టికులర్గా వాటి కోసం అని చెప్పేసి ఇవాళ బయటకి అయితే వెళ్తున్నాం. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా నాలాగే షాపింగ్ ఎవరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను.
ఇటు సైడ్ స్ట్రీట్ షాపింగ్ అంతా మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మనకి. కుర్తాస్, శారీస్, ఇంకా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అన్నీ, అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ కూడా ఉంది మనకు అవైలబుల్గా. కాకపోతే ఫ్యాబ్రిక్ క్లాత్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే క్లాత్ని బట్టి ఫ్యాబ్రిక్ రేట్ని అయితే మనకు చెప్తారు. అరౌండ్ 300 అలా 200 అయితే చెప్తారు మనకి. చూసి తీసుకోవాలి మనం. అండ్ ఆల్సో మనం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు తగ్గించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్గా మనకి ఈ హాఫ్ శారీస్ వచ్చేసి 1500 to 2000 నుంచి స్టార్టింగ్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఆల్ ఈ కుర్తా సెట్స్ అన్నీ వచ్చేసి 600 to 700, 800లో అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. డ్రెస్సెస్, లెహెంగాస్, హాఫ్ శారీస్ ఉంటాయి కదా, వాటి మీదకి సెట్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ కలర్స్లో అయితే మనకు దుపట్టాస్ అవైలబుల్లో ఉన్నాయి. నార్మల్గా మనకు దుపట్టాస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 700, 800 అలా అయితే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎక్స్పెన్సివ్ ప్యాటర్న్ కావాలంటే మాత్రం మనకి 1500 నుంచి అయితే స్టార్టింగ్లో ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ స్లిప్పర్స్ మాత్రం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. అండ్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. 100 నుంచి స్టార్టింగ్ ప్రైస్, 100, 150, 200 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్న జ్యువెలరీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ ప్యాటర్న్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకి. నార్మల్ చైన్, లాంగ్ చైన్, స్మాల్ చైన్, హిప్ బెల్ట్ అన్నీ ఉన్నాయి. కానీ కాస్ట్ మాత్రం 750, 650, 800 నుంచి అయితే ఉన్నాయి. అండ్ ఈ ఇన్విజిబుల్ చైన్ మాత్రం 150 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. బట్ మనకు ఎక్స్పెన్సివ్ ఇంకా హై ప్యాటర్న్ కావాలంటే మాత్రం 300 రూపీస్లో ఉన్నాయి. సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, స్ట్రీట్ షాపింగ్లో ఫౌండేషన్ ఎలా ఉంటుందని టెస్ట్ చేస్తున్నాను అనమాట. షేడ్స్ అయితే అన్ని డిఫరెంట్లో ఉన్నాయి. నాకు సెట్ అయ్యే షేడ్ దొరుకుతుందా లేదా అని నేనైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ. అండ్ నేను సజెస్ట్ చేసేది అంటే, స్ట్రీట్ షాపింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఫౌండేషన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే అవి క్వాలిటీ వైజ్ వచ్చేసి లో ఉంటాయి అండ్ మనకు సెట్ కూడా అవ్వవు. ఆ లైటింగ్కి మాత్రం అలా కనపడుతుంది, కానీ ఆ తర్వాత మనం వేసుకుంటే అస్సలు సెట్ అవ్వవు. నాకైతే అసలు తీసుకోకూడదు అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు కాజల్, ఐలైనర్ అలాంటివి తీసుకోవాలంటే అక్కడే టెస్ట్ చేసి చూసుకోండి. ఎందుకంటే సమ్ టైమ్స్ అవి అసలు వర్క్ చేయవు. నేను ఇంతకుముందు అలానే ఫేస్ చేశాను. తీసుకున్నప్పుడు మాత్రం బాగానే ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ 2 days ఇంటికి వెళ్ళేసి చూసామనుకో అవి డ్రై అయిపోయి అసలు వర్క్ చేయవు. మనం పెట్టిన బడ్జెట్కి వేస్ట్ అనిపిస్తుంది. ఫ్రెండ్ ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే సెలెక్ట్ చేసుకుంది. అది పెట్టుకొని చూస్తుంది అనమాట, సెట్ అవుతుందా లేదా అని. అనేది కింద పడిపోయింది. ఇన్ కేస్ అది ఏమైనా చిన్న డ్యామేజ్ వచ్చినా మేము 250 పే చేసేవాళ్ళము. కాస్ట్ మాత్రం 250, 300 అయితే అలా చెప్పాడు. ఫైనల్గా మేము బార్గెన్ చేయడం వల్ల 180కి అయితే ఇచ్చేసాడు.
రింగ్స్ 20 రూపీస్ మాత్రమే, పోనీలే బాగానే ఉన్నాయి కదా అండ్ కాస్ట్ కూడా తక్కువే కదా అని చెప్పేసి 2 అయితే తీసుకున్నా. సో ఫైనల్గా రింగ్స్, చైన్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకొని అయితే వచ్చేసాము రూమ్కి. నేనైతే 1 అవర్ బాగా తిరిగినందుకు నాకైతే ఫుల్ కాళ్ళు నొప్పి పెట్టేసాయి. ఫాస్ట్గా వచ్చేసి తినేసి అబ్బా పడుకుందామా అనిపించింది నాకైతే. ఫైనల్గా స్ట్రీట్ షాపింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మేము తీసుకుని మాత్రం ఇవే, చైన్ అండ్ ఇయర్ రింగ్స్. నైట్ టైం స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.